అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే కూడా తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా ప్రభుత్వ కార్యాలయాలు కూడా జాతీయ జెండాను ఎగురవేసి కూడా తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు కార్యాలయాలు కూడా జాతీయ పథకాన్ని ఎగురేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీసీసీ కార్యాలయం కూడా తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశం పైన తిన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి, 10 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని ఎట్లా అనిపిస్తుంది? మొదటిసారిగా అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈసారి కూడా ఉత్సవాలు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? ముందుగా మన పాలమూరు ప్రజలకు మీకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 10 సంవత్సరాలు ఎలా గడిచినాయో ప్రజలకే తెలుసు. ఇబ్బంది పడ్డ ప్రజలకు ఏ విధంగా అయితే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ప్రజలను మోసం చేసి ఈ 10 సంవత్సరాలు చెప్పాలంటే ఒక దిష్టిపోయింది అనుకోవాలి. తెలంగాణ ప్రజలు దిష్టిపోయి ఇప్పుడు మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని కులాలను కలుపుకొని ఏ విధంగా అయితే తెలంగాణని సోనియా గాంధీ ఇచ్చిందో అదేవిధంగా తెలంగాణని అభివృద్ధి బాటలో నడిపే విధంగా రేవంత్ అన్న పాటుపడుతూ అన్ని కష్టపడ్డాయి, పోరాడి ఉద్యమకారులకు అందరికి కూడా ఈరోజు అసలు సిసలైన ఆవిర్భావ దినోత్సవం చెప్పి అని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అంటే ఈ తెలంగాణ ఉత్సవాలు కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక గీతాన్ని జయ తెలంగాణకు సంబంధించిన కూడా అపోలో కూడా వచ్చారు. దీన్ని ఎట్లా వస్తారు అన్న? ఇది ఈరోజు రాసిన పాట కాదు, ఎప్పటి నుంచో మన తెలంగాణ కోసము తెలంగాణ భావాలను చెప్పే విధంగా ఆ పాట ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మంచిగా ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి, కొత్త లేటెస్ట్ మ్యూజిక్ తోటి, లేటెస్ట్ సౌండ్ సిస్టమ్లతోటి దాన్ని మళ్ళా రీక్రియేట్ చేసినారు. కానీ ఇది కొత్తగా ఈరోజు క్రియేట్ చేసిన పాట కాదు. దాన్ని మళ్ళీ అదే పాటని తెలంగాణ గురించి ఒక పునర్వైభవం తెచ్చే విధంగా ఆ పాట ఉందని చెప్పి మీకు తెలియజేస్తుంది. రైట్. ముఖ్యంగా అంటే తెలంగాణకు సంబంధించిన ఏదైతే లోగో ఉందో దాని విషయంలో కూడా కొద్దిగా వచ్చింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు లోగో వచ్చేసరికి ఎట్లుందని అంటే, ఇంతకుముందు 10 సంవత్సరాల కేసీఆర్ గారి లోగో ఎట్లుండే అంటే ఒక చార్మినారు, కాకతీయ దీంతో లోగో ఉండే. కానీ ఈ యొక్క తెలంగాణ ఎంతోమంది కష్టపడి, ఎంతోమంది ఉద్యమకారులతోటి వచ్చిన తెలంగాణ, ఎంతోమంది ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణ, దానికి ఒక ఆ స్తూపము, అమరవీరుల స్తూపము ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన, అంతే. అదే విధంగా ఎన్నో చిహ్నాలు వచ్చినాయి. ఒకటే అదొక ఇదే కాకుండా ఒక 10 నుంచి 15 దాకా దీని యొక్క ఎంబ్లమ్స్, లోగోస్ వచ్చినాయి. దీని మీద మళ్ళా రేపొద్దున అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలతో పాటు అందరి ఎమ్మెల్యేలతో పాటు చర్చించి అందరి సమక్షంలో అందరి ఆమోదంతో ఒక మంచి చిహ్నాన్ని మనం ముందరికి వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. రైట్. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారులు కూడా రాష్ట్ర సాధన కోసం చాలా కృషి చేశారు. కానీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని కూడా ఉద్యమకారుల పరిస్థితి మారలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అధికారంలో ఉంది. వారిని ఏ విధంగా తీసుకుంటారు? ఖచ్చితంగా ఈరోజే మీరు చూస్తున్నారు, పరేడ్ గ్రౌండ్లో స్పెషల్ గెస్ట్ లాగా, స్పెషల్ ఇన్వైటీస్ లాగా ఉద్యమకారుల కుటుంబాలని పిలవడం జరిగింది. కాబట్టి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు, వారి కుటుంబాలకు ఎంత పెద్ద పీట వేస్తున్నారు అనేది ఇది ఒక చిన్న నిదర్శనం. రేపొద్దున రానున్న కాలంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులకు కూడా అన్న సహకారంగా ఉంటాడు, అన్న అందుబాటులో ఉంటాడని చెప్పి తెలియజేస్తూ, రేవంత్ అన్న ఇచ్చిన హామీయే ఉద్యమకారులకు. ఎందుకంటే ఎంతోమంది పోరాటం చేసి చనిపోతే కానీ, అమరవీరులు అయితే కానీ తప్ప మన తెలంగాణ రాలేదు. ఈ యొక్క బాధ ఎన్నో జేఏసీలు, ఎన్నో సంఘాలు పోరాడితే కానీ ఈ యొక్క తెలంగాణ రాలే. ఈ యొక్క రోజు అసలు సిసలైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనమందరం చూసుకోవాలి. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన దిష్టిపోయిందని అనుకోవాలి అని మనం చెప్పి అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ ఉత్సవాలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు అధికంగా కూడా తెలంగాణ ఉత్సవాలు కూడా జాతీయ పథకాన్ని ఎగురేసి కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.